సంతోషంగానే అవును. ఉంటుంది. సో, అందరూ కూడా వెళ్లి కళ్యాణం చూడాలి, దేవుళ్ళది కదా అనేసి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఆ వైభవోపేతంగా సూర్యోదయానికి 20 కార్యక్రమాల్లో పాల్గొవచ్చు. ఓకే. షాణ్మాసాత్ మంచి ప్రశ్న. హ్మ్. ఆరో నెల వచ్చి గంటల 38 నిమిషాలు కానీ కూడా సందిగ్ధత కానీ ఆ 26 కాకుండా 27 గంటల 38 నిమిషాల వరకు నవమి ఉంది. కళ్యాణం చూడెళ్ళున్న వాళ్ళు వెళ్ళొచ్చంటారు. చాలా మందికి ఇది కదా అనేసి చాలా మంది 27 తారీఖున చేసుకోవడమే శుభంగా అనిపిస్తోంది. ఓకే అండి. గురువుగారు కళ్యాణం చూడాలి అంటే అందరికీ సంతోషంగానే అవును. ఉంటుంది. సో, అందరూ కూడా వెళ్లి కళ్యాణం చూడాలి, దేవుళ్ళది కదా అనేసి చాలా మంది వెళ్తూ ఉంటారు. కానీ గర్భిణీ స్త్రీలు వెళ్ళొచ్చంటారా? అది కూడా ఎన్ని నెలలున్న వాళ్ళు వెళ్ళొచ్చంటారు? చాలా మందికి ఈ సందేహం వస్తుంది. మంచి ప్రశ్న అడిగారు. గర్భిణీ స్త్రీలు ఎన్నోవ నెల దాకా కూడా శుభ కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది మంచి ప్రశ్న. హ్మ్. ఆరో నెల వచ్చేంత వరకు కూడా గర్భిణీ స్త్రీలు అన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొవచ్చు. ఓకే. షాణ్మాసాత్ ఊర్ధ్వం అని చెప్పింది శాస్త్రం. హ్మ్. అంటే 6 మాసాల వరకు కూడా గర్భిణీ స్త్రీలు చక్కగా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొవచ్చు. శ్రీరామనవమి కళ్యాణానికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటే కూర్చోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అండి. గురువుగారు ఇప్పుడు సంవత్సరమైలు అంటారు కదండీ! అవును. సంవత్సరాశోచం. ఆ! హ్మ్. వాళ్ళు కళ్యాణం చూడొచ్చంటారా? వెళ్ళొచ్చంటారా ఆ హ్మ్. పరిసరాల్లోకి? ఆ! కళ్యాణం పరిసరాల్లోకి వెళ్ళొచ్చా? కళ్యాణం చూడొచ్చా? దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. ఈ సంవత్సరం మైలు ఉన్నవాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే తన తండ్రికి కానీ, తన తల్లికి కానీ కూడా తలకరువు పెట్టారో, వాళ్ళకి సంవత్సరం పాటు మైలు ఉంటుంది. అందరికీ తెలిసిందే. హ్మ్. ఈ అంటే సంవత్సరం పాటు మైలు ఎవరెవరికి ఉంటుంది అని కూడా చాలా మంది హ్మ్. డౌట్‌లొస్తుంటాయి. హ్మ్. ఓన్లీ ఎవరైతే తలకరువు పెట్టాడో పెద్ద కొడుకు, ఆ యొక్క ఇంకా కొడుకులుంటే వాళ్ళకి, హ్మ్. వాళ్ళ భార్యలకి మాత్రమే ఈ సంవత్సరాశోచం ఉంటుంది. వాళ్ళ పిల్లలకు కూడా ఉండదు. ఓకే. వాళ్ళు అన్ని పండగలు చేసుకోవచ్చు వాళ్ళ పిల్లలు కూడా. వీరు కూడా అక్కడికి వెళ్ళి కళ్యాణాల్లో గోత్రనామాలు చెప్పకుండా ఉండాలి తప్ప, మిగతా అన్ని కార్యక్రమాల్లో సహాయం చేయొచ్చు. అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. హ్మ్. ఆ కళ్యాణాన్ని చూడొచ్చు. ఓకే అన్నీ అండి. చేయొచ్చు. అంటే వీళ్ళు ఓన్లీ గోత్రనామాలు వీళ్ళ గోత్రనామాలతో కళ్యాణం జరగకూడదు అంతే. ఓకే అండి. మిగతావన్నీ చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే నార్మల్‌గా అంటే ఇప్పుడు మనుషులు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు హ్మ్. సో, వాళ్ళకి మైలుంది కదా! వెళ్ళొద్దు అనేసి అంటూ ఉంటారు కదా! మరి దేవునిది చూస్తే ఏం గాదు అనేసి అంటున్నారు కదా! అంటే అసలు వాళ్ళకేం జరగదా అండి మరి? అసలు మనుషుల పెళ్లి చూడొద్దని చెప్పడం కూడా చాలా తప్పే. ఓకే. అంటే చూడొచ్చంటారు. ఎందుకెళ్ళకూడదు? సంవత్సరం మైల్లో వాళ్ళు వాళ్ళేమి ఒక ఐసోలేట్ ఏరియాలో కూర్చొని వాళ్ళేం చేసుకోవట్లేదు హ్మ్. వాళ్ళు. హ్మ్. సంవత్సరం మైలంటే ఏం చేయాలయ్యా అంటే, వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ ఏదైనా విశేష కార్యక్రమాలు చేసుకోవడం కానీ, గుడికి వెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో పూజ చేయించుకోవడం కానీ, షఠారు పెట్టించుకోవడం కానీ చేయకూడదు కానీ, హ్మ్. ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యాలుంటే వాళ్ళక్కడికి వెళ్ళి, అక్కడ పాల్గొవచ్చే తప్ప, అక్కడ వాళ్ళ గోత్రనామాలతో చేసే పనేం లేదుగా. హ్మ్. చాలా అవునండి. మందికి పెద్ద అపోహ ఇది. కాబట్టి ఈ ప్రశ్నతో నేను చెప్పేటువంటి సమాధానంతో ఈ అపోహ నివృత్తి అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఓకే అండి. గురువుగారు చాలామంది కూడా పూజలు చేస్తున్నారు అంటే, అసలు ఏమి తినకుండా పూజల్లో కూర్చుంటూ ఉంటారు. హ్మ్. మరి కళ్యాణంలో అల్పాహారం తిని కూర్చోవచ్చంటారా? వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి కూడా హ్మ్. వాళ్ళు చేయొచ్చు. బాగా ఓకే. పెద్దవాళ్ళు కూర్చుంటారనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వాళ్ళకి షుగర్‌లు, బీపీలు వీటన్నిటికి కూడా టాబ్లెట్‌లు వేసుకుంటారు వాళ్ళు. అది తినే వేసుకోవాలి. మన హ్మ్. వాళ్ళకి ఏంటయ్యా అంటే 10 గంటలైతే తప్ప కళ్యాణం మొదలుపెట్టకూడదు అనేటువంటి అదొక చిన్న అపోహ అవునవును. ఉంటుంది. అవునండి. కాబట్టి భద్రాచలంలో ఎప్పుడు వాళ్ళు కళ్యాణం మొదలుపెడితే అప్పుడే మేము కూడా మొదలుపెడతామనే హ్మ్. అపోహ. అది కూడా హ్మ్. అపోహే. హ్మ్. కాబట్టి ఆ రోజు ఈ తిథి ఎప్పటి నుంచిందో అప్పటి నుంచి కళ్యాణం మొదలుపెట్టుకొని చేసుకోవచ్చు. హ్మ్. కానీ మన వాళ్ళు అలా చేసుకోరు. కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు శరీరమాత్రం ఖలు ధర్మ సాధనం అని శాస్త్రం. ఓకే. శరీరం ఉంటే కదా మనం ధర్మ కార్యక్రమాలు చేసుకోగలం. హ్మ్. అటువంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టి మీరు ధర్మ కార్యక్రమాలు చేసుకోండయ్యా అని చెప్పి ఎటువంటి శాస్త్రం చెప్పలేదు. ఏ ధర్మము కూడా చెప్పలేదు. ఓకే అండి. కాబట్టి బాగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అప్పటిదాకా ఆగలేరనుకోండి, ఏదైనా అల్పాహారం చేసుకొని వాళ్ళు తినేసి అంటే పళ్ళు కానీ, పాలు కానీ మరీ ఇబ్బందిగా ఉందంటే అన్న పదార్థం లేకుండా హ్మ్. ఇడ్లీ లాంటివి ఏదైనా కూడా తిని వాళ్ళు కళ్యాణాన్ని కూర్చోవచ్చు. వాళ్ళ ఓకే. శరీర ధర్మాన్ని బట్టి. ఓకే. యువకులుగా ఉన్నాం, మేము కూర్చుంటాం అన్నాం అనుకోండి, తినకుండా కూర్చోవడం అనేది మంచిది. ఓకే. గురువుగారు అంటే పెళ్లి నైట్ చేసుకుంటారు. దేవుళ్ళకు నైట్ చేస్తారు అని అంటారు. కానీ కళ్యాణం మాత్రం అంటే సీతారాముల కళ్యాణం మాత్రం మనం ఉదయం చూస్తాం. హ్మ్. భక్తులు కూడా ఆహ్, ఉదయం దానికే పూటనే ప్రాధాన్యత వెళ్తూ ఇస్తూ ఉంటారు. ఉంటారు. అవును. కానీ రాత్రి పూట చేసే గుడులున్నాయంటారా? రాత్రి పూట చేస్తారా అండి మరి? ఈ కళ్యాణానికి వచ్చినటువంటి చిక్కిదే. భద్రాచలంలో ఎప్పుడు చేస్తే అప్పుడే చేస్తాము అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. కానీ
భద్రాచలంలో ఎప్పుడు చేస్తే అప్పుడే చేసుకోవాలని ఎక్కడా నియమం లేదు. హ్మ్. ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచో, 3 సంవత్సరాల నుంచో నియమం ఉంది తప్ప, కళ్యాణం అనేది సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకుంటే ఇంకొక విశేషత ఏంటి అంటే, అందరూ భక్తులు ఎక్కువ మంది వస్తారు. హ్మ్. ఆ రోజు సెలవు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ ఓకే. సెలవు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. పొద్దున్న చేసుకునే వాళ్ళు చేసుకోవడం ఓకే. కానీ పొద్దున్నే చెయ్యాలి, సాయంత్రం చెయ్యకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఓకే. కొన్ని గుళ్ళల్లో సాయంత్రం చేసే గుళ్ళు కూడా ఉన్నాయి. అంటే ప్రధాన దేవాలయాలని చెప్పట్లేదు నేను. హ్మ్. ఉపదేవాలయాలున్నాయి. అవి కూడా సాయంత్రం చేసుకుంటారు. ఎందుకంటే భక్తులు చాలామంది రావాలి, ఆ కళ్యాణాల్లో పాల్గొనాలి, అందరికీ కూడా స్వామివారి యొక్క కృప కలగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి, హ్మ్. కొంతమందికి సెలవు ఇవ్వడం, ఇవ్వకపోవడంతో కూడా ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఎటువంటి అనుమానం లేదు దాంట్లో కూడా. పొద్దున కుదిరిన వాళ్ళు పొద్దున్న, సాయంత్రం సాయంత్రం కుదిరిన వాళ్ళు కుదిరితే సాయంత్రం సాయంత్రం. చేసుకోవచ్చు ఓకే కళ్యాణాన్ని. అండి. గురువుగారు అంటే కొన్ని ఉపవాసాలున్నప్పుడు ఉల్లిగడ్డ లేదు అంటే వెల్లుల్లి వేయకూడదు అని అంటారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. కళ్యాణం రోజు ఏం చేస్తారంటే గుడిలో కూడా అన్నదానం చేస్తారు అవును. కదండీ! అవును. మరి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ వాడుతూ ఉంటారు. అలా వాడొచ్చంటారా? వాడకూడదంటారండి? అసలు ఈ వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి ఎందుకు వాడకూడదనే విషయం ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే. ఈ రెండిట్లో కూడా రజోగుణం అనేటువంటి గుణం ఉంటుంది. హ్మ్. మనలో రాజసం, హ్మ్. సాత్వికం, తామసం అనేటువంటి 3 గుణాలుంటాయి. ఓకే. ఈ 3 గుణాల్ని అరికెట్టేటివంటిది ఏంటయ్యా అంటే, మనం తినేటువంటి ఆహారమే. హ్మ్. మనం బాగా కారాలు, అవన్నీ ఉప్పులు ఇవన్నీ తింటూ ఉన్నామంటే, మనలో రజోగుణం అనేటువంటిదొస్తుందన్నమాట. హ్మ్. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ములక్కాడ, గోంగూర ఇటువంటి కొన్ని పదార్థాలున్నాయి. హ్మ్. అవి తినడం వల్ల మనలో తమోగుణం, రజోగుణం అనేది పెరుగుతుంది. ఓకే. సాత్వికమైనటువంటి ఆహారం ఎటువంటి ఎక్కువగా కారాలు తినకుండా, ఎక్కువగా ఉప్పు వేసుకోకుండా, సమానంగా అన్నీ తింటూ, సాత్వికమైనటువంటి పదార్థాలు తింటూ ఉన్నామనుకోండి, హ్మ్. మనలో సాత్వికమైనటువంటి గుణం వస్తుంది. ఓకే. మనకి ఎక్కువ కోపంతో కానీ, ఎక్కువ కూడా మదమాత్సల్యాలు, కోరికలతో కానీ మనం మన దేవుడి దగ్గరికి వెళ్ళి, మనం ఏ ఏ కార్యక్రమం, ఏ పనులు చేయకూడదు కదా! హ్మ్. సాత్వికంగా ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళామంటే ఎట్లా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. అవునండి. కాబట్టి ఇంకొక విషయం ఏంటయ్యా అంటే, సాత్విక ఆహారాన్ని, తామసాహారాన్ని దేవుడికి నివేదన పెట్టంగా మనం. హ్మ్. అన్నదానం చేస్తున్నామంటే ఆ పదార్థాన్ని నివేదన పెట్టే కదా మనం హ్మ్. అందరికి అన్నదానం హ్మ్. చేయాలి. అవునండి. కాబట్టి ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి ఎందుకు తినకూడదు అంటే దాంట్లో ఈ గుణాలుంటాయి కాబట్టి తినకూడదు. ఓకే. మిగిలిన రోజుల్లో ఎలాగో తింటున్నాం. ఆ హ్మ్. ఒక్క రోజు తినకపోతే ఏమైనా ఇబ్బందొచ్చిందా? లేదు. ఏమి లేదు. రాలేదు. కాబట్టి ప్రసాదాల్లో చాలామంది ఈ యొక్క శ్రీరామనవమి రోజునే కాదు, హ్మ్. ఈ గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా అన్నదానం అని అంటే కింద అందరూ ప్రసాదాలు తెచ్చి పెడుతూ ఉంటారు. ఏవో ప్రసాదాలు. హ్మ్. ఆ ప్రసాదాలతో పాటు బయట నుంచి తెచ్చినవి, అలాగే ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కలిపి తెచ్చినవి కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. హ్మ్. అది చాలా తప్పైనటువంటి విషయం. ఓకే. ఎందుకంటే చేయాలి అంటే శుచితో చేయాలి కదా! మన హ్మ్. ప్రసాదం ఎలా చేస్తాం? మన అవునండి. భావన ఏంటి అంటే స్వామివారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని మన భావన. హ్మ్. కాబట్టి అటువంటి భావంతో మనం చేసినప్పుడు శుచిగా చేయాలి అని మన ధర్మం చెప్తుంది కదా! శాస్త్రం అవునండి. చెప్తుంది కదా! హ్మ్. శుచిగా చేయాలి అనంటే అల్లం, వెల్లుల్లిపాయ పనికిరాదు. ఓకే. అలాగే ఈ అన్నదానం చేసేటప్పుడు కూడా అల్లం, వెల్లుల్లిపాయ లేకుండా ఉంటేనే చాలా ప్రశస్తము. హ్మ్. ఓకే అండి. గురువుగారు రామనామం రాస్తూ ఉంటారు ఈ టైంలో చాలామంది కూడా. అవును. అవును. మరి రామనామం రాసే వాళ్ళ దాంట్లో మైలు ఉన్నవాళ్ళు సంవత్సరం మైలు ఉన్నవాళ్ళు రాయొచ్చంటారా అండి? రామనామం అంటే రామకోటి ఆ! ఇటువంటివి రాస్తూ ఉంటారు అవే కదా! అవునండి. ఈ సంవత్సరం మైలు ఉన్నవాళ్ళు రామనామం రాయడంలో ఎటువంటి తప్పు లేదు. హాయిగా రామనామాన్ని సంవత్సరం రాసుకోవచ్చు. చెప్పే కదా! వాళ్ళ గోత్రనామాలతో ఏం కార్యక్రమాలు చేయకూడదు తప్ప, ఇప్పుడు ఏదైనా రామనామాలు మధ్యలో రాస్తున్నారు. హ్మ్. మధ్యలో వాళ్ళెవరో చనిపోయారనుకోండి. హ్మ్. కర్మకాండలన్నీ కూడా 13 రోజుకి పూర్తయిపోతాయి. హ్మ్. ఆ 13 రోజు నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చు. ఓకే. 13 రోజు నుంచి హ్మ్. వాళ్ళ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు. చాలా మందికి అపోహ ఏంటి అంటే, సంవత్సరం ఈ పాటు సంవత్సరం చెయ్యరు. పాటు కూడా దీపారాధన చెయ్యరు. హ్మ్. అలా చెయ్యకుండా ఉండడం అనేది చాలా పెద్ద బ్లండర్ తప్పది. ఓకే. అలా చేయకుండా ఉండడమే తప్పు. హ్మ్. ఖచ్చితంగా చేసుకోవాలి. 13 రోజు నుంచి కూడా మీరు నిత్యము మీ ఇంట్లో ఏ దీపారాధన చేసుకుంటున్నారో చాలామంది శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు హ్మ్. పెట్టుకొని అభిషేకం కూడా నిత్యము చేసుకుంటూ ఉంటారు. ఎవరో మా ఇంట్లో చనిపోయారు కదా అని సంవత్సరం ఆపేస్తారు వాళ్ళు. హ్మ్. అట్లా చేయకూడదు. అవును. ప్రతినిత్యం చేసుకునేది ప్రతినిత్యం చేసుకోవడం, ప్రతినిత్యం వాళ్ళు ఏదైతే నివేదన పెట్టుకుంటారో అవన్నీ నివేదన ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే. అట్లాగే దాంట్లో భాగమే ఈ రామనామం కూడా. రామకోటి, శివకోటి వాళ్ళు ఏది రాసుకుంటే అది ఆ 13 రోజులు విడిచిపెట్టేసి తర్వాత నుంచి కూడా వాడు రాసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే అండి. గురువుగారు ఇప్పుడు కళ్యాణం చూడ్డానికి ఇంట్లో వాళ్ళందరూ వెళ్తారు. అవును. ఎక్కువగా దంపతులు కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో మనం చూస్తాం. ఇంకా పనులకు వెళ్ళే వాళ్ళంటే హ్మ్. సో, భర్త పనికి వెళ్తే భార్య ఒక్కరే వెళ్తారు. అలా అవును. కూర్చోవచ్చంటారా అండి మరి కళ్యాణంలో? కళ్యాణంలో కూర్చోవడానికి దంపతులు కూర్చుంటారు. హ్మ్.
కళ్యాణం చూడడానికి చూడ్డానికి ఎవరైనా ఒకరైనా వెళ్ళొచ్చు. అంటే ఓకే. ఎందుకు దంపతులే ఉండాలి అంటే అక్కడ రక్షాబంధనం అనే కార్యక్రమం ఉంటుందిగా. హ్మ్. అది భార్య భర్తకి, భర్త భార్యకే కట్టాలి కదా! హ్మ్. ఇంకోళ్ళ చేత కట్టించుకోవడానికి ఉండదు కదా! అవునండి. కాబట్టి కళ్యాణంలో ప్రధానంగా కూర్చునేటువంటి వాళ్ళు దంపతులే ఉండాలి. హ్మ్. చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. ఒకళ్ళు కుదురుతుంది, ఒకళ్ళు కుదరకపోతుంది. అక్కడి నుంచి తలంబ్రాల అక్షతలు తీసుకొస్తారు, వేయించుకుంటారు. హ్మ్. అవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా కళ్యాణంలో మేము కూర్చుందాం అనుకుంటున్నాము. కానీ నేను ఒక్కతానే ఉన్నాను. మా ఆయన ఏదో పనిలో ఉన్నారు హ్మ్. అంటే అట్లా మాత్రం కుదరదు. ఓకే ఇద్దరు అండి. ఉంటే వాళ్ళు కూర్చొని చక్కగా కానీ దంపతులుగా కళ్యాణం అయితే చేసుకోవాలి. చూడొచ్చు. చూడొచ్చంటారు. ఓకే. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అండి. గురుగారు ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు హ్మ్. కానివ్వండి, కళ్యాణానికి వెళ్ళినప్పుడు కొంతమంది అంటే కొన్ని ప్లేసెస్‌లలో చూసిందేంటంటే, అక్షంతలు పడితే మాకు పెళ్లయిపోతుంది. మాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటారు. హ్మ్. రియల్‌గానే ఆ అక్షంతలు తలపైన పడితే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లవుతుందా అండి మరి? ఇది ఫస్ట్ ఎట్లా అంటే మనస్సులో వాళ్ళకి భావన ఉండాలి. హ్మ్. స్వామివారి కళ్యాణాక్షతలు మనం వేసుకున్నాము అంటే అది ఖచ్చితంగా కళ్యాణాక్షతలు వేసుకుంటే కళ్యాణం అవుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. కళ్యాణాక్షతలు మాకు ఇప్పుడే పెళ్లి అవ్వాలని లేదు. హ్మ్. మాకు ఇంకోదేదో సంపాదించుకుందాం అనుకుంటున్నాం. తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడే మీరు అక్షతలు వేసేస్తే ఇప్పుడే మాకు పెళ్లి అయిపోతుంది అంటే అది శుద్ధ అపోహ. మిత్ ఓకే. అంటారు దాన్ని. ఇంగ్లీష్‌లో మిత్ అంటారు ఆ! కదా! ఆ! అది పెద్ద మిత్ అనమాట. ఓకే. ఒకళ్ళు ఇలాగే ఏం చేశారు అంటే ఒక కథ చెప్తాను, చిన్న కథ. హ్మ్. ఒకటిలాగా ఏం చేశారయ్యా అంటే ఎవరో వెళ్ళి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, హ్మ్. సుపుత్ర కాదు, శీఘ్రమేవ కళ్యాణ్. కళ్యాణ కళ్యాణ ప్రాప్తి. ప్రాప్తిరస్తు అని చెప్పి ఒక అమ్మాయిని దీవిస్తే వాళ్ళ నాన్న ఏమన్నారు అంటే, "అయ్యయ్యో! ఇప్పుడే కాదండి చదువుకుంటుంది మా అమ్మాయి. ఇప్పుడే కాదు కళ్యాణం నిదానంగా చేసుకుందాం హ్మ్. అని అన్నాడాయన. ఓకే. అలా అన్న ఆయనకి తన కూతురికి 38 సంవత్సరాలు ఇప్పటిదాకా పెళ్లి కాల. మరి దీన్ని బట్టి ఓకే. ఏంటి మనం అనుకోవాలి? కళ్యాణం శీఘ్రమేవ అంటే రేపయిపోతుందనా? లేదు. లేదు. ఆ గంట తర్వాత అయిపోతుందనా? లేదు. అవ్వాలి. అవ్వ. అవ్వాల్సిన సమయంలో అవ్వాలి అని ఆశీర్వచనం అది. హ్మ్. అక్షతలు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని అక్షతలు వేస్తే, నీకు అవ్వాల్సిన సమయంలో కళ్యాణం అవ్వాలి అమ్మా అని అర్థం. ఓకే. కళ్యాణం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. హ్మ్. మంగళం, శుభం, హ్మ్. కళ్యాణం ఈ మూడిటికి ఒకటే అర్థం. ఓకే. శుభం కలగాలి, మంగళం మంగళం కలగాలి, కల్ కళ్యాణం కలగాలి. హ్మ్. కళ్యాణం అంటే ఓన్లీ పెళ్ళి అనుకుంటాం. హ్మ్. శుభం అని అర్థం దానికమాట. మంచి ఓకే. జరుగుగాక అని అర్థం దానికి. అయ్యో! ఇప్పుడే వద్దండి తర్వాత ఎప్పుడో జరగాలి అనుకుంటామా మంచి మనకి? లేదండి. జరగాలి కదా! అలాగే ఈ రామనవమి అక్షతలు వేసుకున్నా సరే, కళ్యాణ ప్రాప్తిరస్తు అని వేసి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని వేసినా, కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఏం వేసినా సరే, హ్మ్. శుభం కలుగ్గాక. మీకు ఏ వయసులో పెళ్ళవ్వాలని ఉందో ఆ వయసులో పెళ్లి అవుగాక అని అర్థం దానికి. వేసిన ఓకే. వెంటనే వచ్చే గంటకే పెళ్లయిపోతుంది అనేటువంటిది అది అపోహ, పెద్ద మిత్ అది. ఓకే అండి. గురువుగారు కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో వడపప్పు, పానకం పెడుతూ ఉంటారు కదండీ! ఆ! అంటే ఎందుకు కళ్యాణం రోజే స్పెషల్‌గా పెడుతూ ఉంటారండి? వాస్తవానికి వడపప్పు పానకం అంటే పూర్వకాలంలో ఇది ఎదురు సన్నాహం అని చేస్తారన్నమాట. ఎదురుకోళ్ళు అని చేస్తారు. హ్మ్. అంటే పూర్వకాలంలో ఎక్కడి నుంచో బళ్ళు వేసుకొని అవన్నీ పెళ్లి వాళ్ళంతా వచ్చేవారు. హ్మ్. ఆ పెళ్లి వాళ్ళందరికీ కూడా సేద తీరడానికి ఇప్పుడంటే మనకి వెల్కమ్ డ్రింక్స్ వచ్చాయి. హ్మ్. ఏ సీతాఫల్లో షేకో, ఏదో హ్మ్. వాటర్ మిలాన్ షేకో ఇవన్నీ వస్తున్నాయి. అవునవును. అప్పటి కాలంలో మనకి ఏమిటుండేదయ్యా అంటే పానకం ఇచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు దాన్ని తాగి చల్లబడేవారు. అలా చల్లబడిన తర్వాత కళ్యాణం చేసుకునేవారన్నమాట. ఓకే. ఇప్పుడు కూడా మన వివాహాల్లో వాటిల్లో పానకం ఇవ్వడం హ్మ్. అనేది సాంప్రదాయంగా ఉంది. ఆ పానకం ఎందుకిస్తారు అనంటే ఇట్లా చల్లబడడానికనమాట. ఆ పానకంలో ఏం కలుపుతాం? ఇలైచి, కొంచెం మిరియాలు, హ్మ్. బెల్లం, నీళ్ళు ఓకే. వీటన్నిటితో కలిపి పానకం చేస్తాం. హ్మ్. అవన్నీ కలిపి చేయడం వల్ల ఇవన్నీ కూడా సేద తీరుతాయన్నమాట. చక్కగా అవి అప్పట్లో వెల్కమ్ డ్రింక్ అంటే అది. ఓకే అండి. కాబట్టి అది వాళ్ళకిస్తే అయి వడదెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా ఉండేవాళ్ళు అని పూర్వకాలంలో ఈ పానకం ఇచ్చేవారు. హ్మ్. వడపప్పు కూడా చలవ చేస్తుంది కాబట్టి వడపప్పు ఇచ్చేవారు. దాన్ని మనం స్వామివారికి నివేదన పెట్టి మనం తీసుకుంటున్నాం. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా జనాలంతా కూడా ఈ శ్రీరామనవమి అంటే దాదాపుగా ఎండాకాలం దగ్గరలోనే వస్తూ ఉంటుంది అవునవును. కదా! రామనవమి చూడ్డానికి కళ్యాణం చూడడానికి భక్తులందరూ కూడా ఎండలో కూర్చోవడము, అవకాశాలు లేకపోతే ఎండలో కూర్చుంటారు. ఇప్పుడు అన్నిటికి కూడా చాలా అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయి. ఏసీ హాల్‌లో కూడా కళ్యాణాలు చేస్తున్నారు. ఓకే. అదంతా శుభమే. హ్మ్. అంటే ఆచారం అప్పటి నుంచి వస్తోంది. అవునండి. కాబట్టి ఈ స్వామివారికి వడపప్పు, పానకం ఖచ్చితంగా నివేదన పెట్టి అవన్నీ కూడా భక్తులు తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వడదెబ్బలు అవన్నీ తగలకుండా ఉంటారు అని ప్రతీక. ఓకే అండి. గురువుగారు కళ్యాణంలో జరిగిన అంటే తలంబ్రాలుంటాయి కదండీ! అవును. అవును. ఆ తలంబ్రాలను ఇంటికి తీసుకొచ్చుకొని కొంతమంది దేవుడి దగ్గర పెట్టుకోవడం, లేదంటే ఇంటి పైన చల్లుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఏం జరుగుతుందండి అలా చేయడం వలన? శుభం జరుగుతుంది. ఇప్పుడు ఓకే. స్వామివారి దగ్గర ఏదైనా కళ్యాణం అక్షతలు తీసుకున్నాం అనుకోండి, తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకొని ఏదైనా
వాళ్ళకి సంబంధించిన వివాహం దగ్గరలో ఉందనుకోండి, ఈ హ్మ్. కళ్యాణాలు తీసి ఆ తలంబ్రాల్లో కలిపి ఓకే. అవన్నీ వాళ్ళిద్దరూ అవి వేసుకోవడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా శుభం చేకూరుతుంది అని కొంతమంది నమ్మకం. హ్మ్. అలాగే ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతినిత్యము కూడా వాళ్ళు ఏదైనా పెద్ద కార్యక్రమానికి వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్యక్రమం మనకి జరిగి తీరాల్సిందే, హ్మ్. లేదంటే ఈ పని మనకు అవ్వాల్సిందే ఖచ్చితంగా అనేటువంటి ఖచ్చితమైన పనులుంటాయిగా. వాళ్ళకు వెళుతున్నప్పుడు ఈ అక్షతలు తీసుకొని శిరస్సు మీద వేసుకోవడం వల్ల రాముడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు అని ఒక ధైర్యం, నమ్మకం ఉంటుంది. ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఓకే. కాబట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ప్రధాన కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు వేసుకోవచ్చు. నిత్యము వేసుకోవచ్చు. మళ్ళీ హ్మ్. ప్రధాన కార్యక్రమాలకే వేసుకోవాలా? నిత్యం వేసుకోకూడదు అనే డౌట్ కూడా వస్తుంటది. అవునవును. నిత్యం వేసుకోవచ్చు దాన్ని. ఓకే. మరి నిత్యం తల మీద అక్షతలు వేసుకొని వెళ్తే వీడు ఎక్కడో పూజ చేసుకొని వస్తాడనే ఆ సందేహాలు కలియుగం కదా! అవును. ఏం చెప్పలేం మనం. కాబట్టి అటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రధాన కార్యక్రమాలకు వెళ్లి వేసుకోవడం వల్ల వాళ్ళకి శుభం కలుగుతుంది. రాముడు మీకు తోడుగా ఉంటాడనేటువంటి ధైర్యం, నమ్మకం వాళ్ళకుంటుంది. ఓకే అండి. తీసుకొని చక్కగా వేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవచ్చు. 2, 3 నెలల్లో పెళ్లి ఉంది అనంటే తీసుకొని వెళ్లారు. ఓకే. బానే ఉంది. కానీ ఒక 10 నెలలు గ్యాప్ ఉందనుకోండి. ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా సరే. కళ్యాణం కళ్యాణమేగా. ఓకే. కళ్యాణాక్షతలు కళ్యాణాక్షతలే. చాలామంది భద్రాచలం వెళ్ళని సమయంలో ఆ భద్రాచలం నుంచి వచ్చినటువంటి కళ్యాణాలని జాగ్రత్తగా హ్మ్. బీరువాలో దాచిపెట్టుకొని, వాళ్ళ దగ్గరలో ఎప్పుడో 10 సంవత్సరంలో పెళ్ళున్నా సరే, హ్మ్. ఏమైంది దాంట్లో? సంవత్సరంలో పెళ్ళున్నా సరే, బీరువాలో జాగ్రత్తగా పెట్టుకొని, స్వామి మాకే ఇస్తూ ఉంటారు. మేమే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం కదా! హ్మ్. ఇదిగో భద్రాచలం నుంచి తెచ్చాను స్వామి అక్షతలు వాళ్ళ తలంబ్రాల్లో కలపండి అని చెప్పి మేమే కలుపుతూ ఉంటాం దాంట్లో. ఓకే. కలిపి వాళ్ళిద్దరూ తలంబ్రాలు పోసుకుంటారు. వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి. పిల్లా పాపలతో హ్మ్. చక్కగా ఉంటారు వాళ్ళు. ఎటువంటి అభ్యంతరం లేదు. ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఓకే అండి. కళ్యాణం గురించి సందేహాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామమ్మ.